ఆయన ధ్యానం నిష్ఠ చూస్తూ ఉంటే ఆయన అప్రోచ్ అవ్వడానికి భయపడ్డాడండి. ఎందుకంటే తాను పరిస్థితి ఒక్కసారి చూసుకున్నాడు. ఆయన పరిస్థితి చూస్తున్నాడు. నిత్యము తీర్థంలో స్నానం చేయడం, అగ్నిహోత్రం చేయడం, ధ్యానంకి వెళ్ళడం, తపస్సమాధిలోకి వెళ్ళడం, కొంతసేపుడు బయటికి రావడం, ఆయన సేవిస్తూ కొందరు శిష్యులు ఇవి చూస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డాడు. ఆయన చూస్తూ ఉన్న పాపాలు పోతాయని ఎప్పుడు కూడా ఆయన వెళ్ళే దారిలో చూస్తూ నిలబడి దండం పెట్టేవాడు. ఈయన గమనిస్తూ ఉండేవాడు. ఎవరో తెలియదు. కొద్ది రోజుల తర్వాత ఇలా రా అన్నాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఆయన దుఃఖితుడై, స్వామి ఇలాంటి పాప జీవనుండి నేను ఎలా శుద్ధుడిని అవుతాను? మీరు తరింపజేయాలి, మీరే తరింపజేయాలనే భావన నా మనస్సు కలుగుతుంది. గురి ఎక్కడ ఏర్పడుతుందో అతడే గురువు. తెలుసుకోండి. ఇక్కడ ఆ జీవలక్షణానికి ఇతడు గురువు అనిపించింది ఇక్కడ. కనుకనే నువ్వే శరణు అనేటటువంటి భావంతో ఎప్పుడైతే ఆశ్రయించాడో, సరే అయితే స్నానం చేసి అక్కడ భగవన్నామం చేసుకున్నాడు. ఎందుకంటే మంత్రం ఉపదేశించాలన్నా అడిగారు కదా అని ఇచ్చేయకూడదు. ఉత్తమమైన గురువు అలా ఇవ్వడు. తెలుసుకోండి. ఇక్కడ ఎవడైనా ఒక మంత్రం అడిగితే ఏడాది పాటైనా వాడిని నిశితంగా పరిశీలించాలన్నారు. నేను కుతూహలంతో అడిగాడా, చేసి చూద్దామని అడిగాడా, స్వార్థ చింతన అడిగాడు అని పరిశీలించాలండి. అలాగా చూద్దామని దాటేస్తున్నాడు. చూద్దామని అంటున్నాడు కానీ నేను వదిలిపెట్టలేదండి ఇక్కడ. ఎందుకంటే మంత్రం కోసం గురువుని ఆశ్రయించిన వాళ్ళు కొందరు ఉంటారు, గురువు కోసమే గురువుని ఆశ్రయించిన వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళని గురువు ఎక్కువ అనుగ్రహిస్తాడు. మంత్రం ఇచ్చారు, పుచ్చుకుని ఇంకా బయట వెళ్ళిపోతున్న వాళ్ళు వేరే విషయం. కానీ గురువుపై గురి ఏర్పడి ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే